ఇంకోటి ఉంటుందని నేను అనుకోనండి. రైట్ సార్, రైట్, ఓకే, రైట్. సాహెబ్ గారు నమస్కారం. నమస్తే పవన్ గారు. ఏంటి సార్ అప్పటి ఐఏఎస్లు ఐపీఎస్లు ఈ విధంగా పోయి మాకు సంబంధం లేదని దొరకకుండా రాకుండా ఎంక్వైరీలకు రాకుండా ఈ విధంగా అంటే డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళే మరి నిజంగా ఏమి వాళ్ళు చేయలేదు, ఏం దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు అన్నప్పుడు నిరూపించుకోవాలి కదా. ఖచ్చితంగా పవన్ గారు తమరికి ప్యానెల్లో ఉన్నటువంటి సీనియర్ అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారికి, మిత్రులు బీజేపీ అధికార ప్రతినిధి మన రవికాంత్ గారికి, కృష్ణకాంత్ గారికి, ఏబిఎన్ వీక్షకులందరికీ నమస్కారం అండి. నమస్తే. తమరు ఇంట్రోలో కొన్ని అంశాలు ప్రస్తావించారు. అదేవిధంగా అడ్వకేట్ ముప్పాల సుబ్బారావు గారు చాలా కీలకమైనటువంటి విషయాలు ప్రస్తావించారు. వాస్తవంగా ఈ రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసు అనేది భారతదేశంలో ఉన్నటువంటి ఒక సామాన్యుడి దగ్గర నుంచి పార్లమెంట్ లో ఉన్నటువంటి స్పీకర్ దాకా అందరూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఎందుకంటే అతని మీద రాజద్రోహం కేసు లాంటి కేసులు పెట్టుకుంటా, ఇంకా వేరే సెక్షన్లు పెట్టుకుంటా, ఉన్నవి లేనివి ఉన్నట్లు పెడుతూ హైదరాబాద్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకొచ్చే క్రమం కూడా ఒక విధంగా అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే సందర్భం కూడా అదే కదా సార్, పుట్టినరోజు నాడు కావాలనే తీసుకొచ్చారు అనేది కూడా ఆయన చెప్పేది. ఊరికే నన్ను పుట్టినరోజు రెండో ఒకటే అంటుండే ఆయన. అంటే కావాలని రాజకీయ కక్షల నేపథ్యంలో ఆ రోజు రఘురామకృష్ణంరాజు గారిని అరెస్ట్ చేశారు అనేది అందరికీ ఓపెన్ గా తెలిసినటువంటి అంశమే. ఆయన్ని తీసుకొచ్చే పరిణామంలో పలు చోట్ల ఆపి ఆయన్ని చిత్రహింసలు పెట్టారని చెప్పి చాలా సందర్భాల్లో వారే స్వయంగా చెప్పడం జరిగింది. దాని తరువాత పరిణామ క్రమాలు ఏంటంటే మధ్య మధ్యలో పోలీస్ అధికారులు మారటం, అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ వచ్చి ఆయన్ని తన్నటం, ఇవన్నీ చేసిన తర్వాత మరి ఎట్టకేలకు ఆయన గుంటూరులో ఉన్నటువంటి జీజీహెచ్కి తరలించారు. అక్కడ కోర్టు ముందు ప్రవేశపెట్టేటప్పుడు మెడికల్ టెస్టులు చేస్తే అసలు ఏమీ లేదు, ఈయన ఫిట్టెడ్ గా ఉన్నాడని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి గుంటూరు జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఒక క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ క్లీన్ చిట్ లో క్రియాశీలకంగా ఆ రోజు మేనేజ్ చేసినటువంటి వ్యక్తి ఈ సునీల్ నాయక్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇక్కడ ఏంటంటే పివి సునీల్ కుమార్ దగ్గర నుంచి ఈ రోజు ఉన్నటువంటి ఈ సునీల్ నాయక్ గారు వీళ్ళందరూ కూడా ఆ రోజు చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడో ఉన్నటువంటి ఒకరి కళ్ళల్లో ఆనందం చూడటానికి పనిచేశారండి. ఆ రోజు వీళ్ళకి చట్టాలు గుర్తు రాలేదా? ఆ రోజు కోర్టులు గుర్తు రాలేదా? ఆ రోజు సామాన్యుల యొక్క పరిస్థితికి కోర్టులకు ఉండేటువంటి ఆ డిఫరెషన్ గుర్తు రాలేదండి. కానీ ఈ రోజు పదే పదే వీళ్ళ దగ్గరికి వచ్చేసరికి కోర్టులకు వెళ్తాం, ముందస్తు బెయిల్ తీసుకోవటం, ఇవన్నీ ఇష్యూలు చేయటం, ప్రెస్ ముందరకు వచ్చి మాట్లాడటం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కానీ ఇక్కడ జరిగేటువంటి ప్రధాన అంశాలు చూసుకున్నప్పుడు ఏంటంటే చట్టానికి ఎవరు అతిథులు కారండి. ఖచ్చితంగా తప్పు చేసిన వాడు ఏ రోజుకైనా గానీ శిక్ష అనుభవించాల్సిందే. అది మనం చూస్తాం, కర్మ సిద్ధాంతం ఒకటి ఉండిద్ది. కానీ ఇక్కడ చట్టానికి సిద్ధాంతాలు అనేటువంటి ఖచ్చితంగా అమలు చేస్తారు వాళ్ళు. దాని ప్రకారం ఎవరైనా కానీ ఆ జ్యుడిషియల్ పరిధిలోకి వస్తారు. నేనేమంటానంటే ఇప్పుడు సునీల్ నాయక్ ఏదైతే ఇష్యూ చేస్తున్నారో మనం గమనిస్తే ఆయన్ని బీహార్ మన ఇక్కడి నుంచి పోలీస్ అధికారులు వెళ్ళినప్పుడు చాలా మన అధికారులను ఇబ్బంది పెట్టారు వాస్తవంగా. ఎందుకంటే అక్కడ ఫైర్ సర్వీసెస్ లో ఈయన అధికారిగా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ సర్వీసెస్ హోమ్ గార్డులు ఒక విధంగా మన పోలీసులను ఇబ్బంది పెట్టారని చెప్పి వాళ్ళే చెప్పుకుంటా వచ్చారు. దీని తర్వాత పాట్నాలో ఉన్నటువంటి కోర్టు దగ్గరికి వెళ్తే ఈ పరీక్షలన్నీ చేసిన తర్వాత కోర్టు కూడా మనకు సహకరించాల. వాళ్ళు కూడా కొన్ని చట్టాలు చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే టెక్నికల్ ఇష్యూలతో పాటు బిఎన్ఎస్ఎస్ యాక్ట్ లో అప్లై చేస్తున్నామండి, మేము ఇవ్వటానికి లేదు, ట్రాన్సిట్ వారెంట్ మేము ఇవ్వన్నారు. దాని తర్వాత జరిగిన పరిణామం ఏంటంటే ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చారు. అక్కడి నుంచి ఏదైతే ఈ సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి గత జనవరిలో గుంటూరు కోర్టుకి ముందస్తు బెయిల్ పిటిషన్ వేసుకున్నారు. దాన్ని గుంటూరు కోర్టు వారు తిరస్కరించారు. ఈ తిరస్కరించిన తర్వాత ఆయనలో భయం పట్టుకుంది. ఎప్పుడైతే బీహార్ కోర్టు వాళ్ళు ఆయనకు అనుకూలంగా వ్యవహరించారో అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత పోలీసులు మరి హైకోర్టును సంప్రదించడం జరిగింది. దాని తర్వాత గుంటూరు కోర్టును సంప్రదించడం జరిగింది. దీనిలో కొన్ని టెక్నికల్ అంశాలు మాట్లాడుకోవాలి. గౌరవ హైకోర్టు వారు ఏదైతే ఈ సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తిని ఖచ్చితంగా విచారించడానికి వాళ్ళు అనుమతిస్తూ ప్రత్యేకమైనటువంటి అధికారి కొన్ని సూచనలు చేశారు. మీరు ఇతన్ని చట్టపరంగా విచారించండి, అదేవిధంగా అతని మీద ఎటువంటి భౌతిక దాడులకు సంబంధించినటువంటి అంశాలు చేయకూడదు. దీనిలో క్రియాశీలకంగా సెక్షన్ 438 బిఎన్ఎస్ యాక్ట్, సిఆర్పిఎస్ యాక్ట్ని అమలు చేయమని చెప్పి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. దానితో పాటు విచారణ చేసేటప్పుడు ఎటువంటి వేధింపులకు గురి చేయవద్దు అని
2 సార్లు నొక్కి చెప్పారండి. అయితే ఇది పూర్తి స్థాయి బెయిల్ కాదండి. వాస్తవం ఏంటంటే విచారణ జరిగేటప్పుడు ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆ వ్యక్తికి ఇచ్చినటువంటి ఒక కోర్టు స్వేచ్ఛ అని చెప్పాలి. ఇప్పుడు మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బెయిల్ ఈజ్ రూలు, జైల్ ఈజ్ ఎగ్జంప్షన్ అనేటువంటి వ్యాఖ్యలు కొన్ని న్యాయ వ్యవస్థలో పదే పదే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తుల దగ్గర నుంచి హైకోర్టులో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తుల దాకా వాడుతూ ఉంటారు. దీంతో ఏంటంటే ఇక్కడ ట్రాన్సిట్ బెయిల్ కి రెగ్యులర్ బెయిల్ కూడా ఒక మనం మాట్లాడుకోవాలండి. ట్రాన్సిట్ బెయిల్ ఏంటంటే వేరే రాష్ట్రాల్లో ఉన్నప్పుడు వాళ్ళని ఇంకో రాష్ట్రం తీసుకొచ్చేటప్పుడు విచారించడానికి ఇచ్చేటువంటి బెయిల్ ఈ ట్రాన్సిట్ బెయిల్. అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మరి మా కింది స్థాయి కోర్టు కావచ్చు, హైకోర్టు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి బెయిల్. దానికి దీనికి సంబంధం లేదు. కానీ ఏమండి, బెయిల్ కాదు, అది ట్రాన్సిట్ వారెంట్. నేను అనేది అదేనండి, ట్రాన్సిట్ వారెంట్ కాదు, బెయిల్ కాదు, ట్రాన్సిట్ వారెంట్ ఇక్కడ తీసుకురావడానికి. దీనికి దానికి ఏంటంటే వాళ్ళు, నేను ఎందుకు అంటున్నానంటే ఈ ట్రాన్సిట్ బెయిల్, రెగ్యులర్ బెయిల్ అనే దానికి వైకాపా సోషల్ మీడియాలో కొంతమంది ఈ పదాలను వాడుతున్నారు అడ్వకేట్ గారు. నేను అందుకని చెబుతున్నా, దానికి దీనికి డిఫరెంట్. కాబట్టి రెండు వేరండి. దీన్ని తీసేసుకొని ఇంకేముంది ఈ కేసులో ఏం లేదన్నట్టు మాట్లాడుతున్నారు. ఇంకొక అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ కొన్ని చర్యలకు పాల్పడకుండా అధికారికి కొన్ని సూచనలు చేస్తూనే సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తికి మీరు అధికారులకు దర్యాప్తుకు సహకరించాలి, ఉదయం 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 5 గంటల దాకా ఈ విచారణకు సహకరించాలి, దానితో పాటు వాళ్ళు ఏమన్నా అవసరమైతే పిలిస్తే అధికారి మరలా నువ్వు రావాలి, దానితో క్రియాశీలకంగా హైకోర్టులో ఏంటంటే 9వ తారీఖు ఈ బెయిల్కి సంబంధించినటువంటి అంశాలు మేము విచారిస్తామన్నారు. అంటే రేపు 9వ తారీఖు విచారించేటప్పుడు ఏంటంటే ఆ రోజు ఉన్నటువంటి మెరిట్స్ డిమెరిట్స్ చూస్తారండి. దీన్ని బట్టి ఈ కేసు ముందరికి వెళ్ళేటువంటి అవకాశం చాలా కీలకమైన పరిణామం. దీనిలో ఏంటంటే సునీల్ నాయక్ అనేటువంటి వ్యక్తి పదే పదే నాకేం తెలియదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవానికి ఏంటంటే ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఆ రోజు మీరు చట్టాలను అతిక్రమించారు, ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఆ రోజు మరి రఘురామకృష్ణరాజు గారిని అన్యాయంగా కొట్టారు, ఎవరి కళ్ళలో ఆనందం చూడటం కోసం ఆ రోజు గుంటూరు పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ పీడీ యాక్ట్ పెట్టారండి. ఎవరిని అక్కడ రానిటానికి చూడటానికి కూడా రానిలా. వాస్తవం వాళ్ళ కుటుంబ సభ్యులు రావాలన్నా కూడా కోర్టు అనుమతి తీసుకుని వాళ్ళు వెళ్ళారు. ఇంకో విచిత్రం ఏంటంటే మరి గత 5 సంవత్సరాలు ఏదైతే ఈ సంఘటన జరిగిన దగ్గర నుంచి రఘురామకృష్ణ